మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. 127వ కీర్తన ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. సొలొమోను రచించినటువంటి యాత్రా కీర్తన. కొన్ని కీర్తనలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అనుదిన జీవితానికి చాలా దగ్గరగా ఉండే మాటలు ఉన్నాయి గనక అందరి నోట ఈ కీర్తన వినబడుతూ ఉంటుంది తరచుగా. 3 ప్రాముఖ్యమైన విషయాల్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొదటి అంశం ఏంటంటే దేవుని యొక్క ప్రొటెక్షన్కు సంబంధించింది, భద్రతకు సంబంధించింది. యెహోవా ఇల్లు కట్టించనిలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అంటూ, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొనినుట వ్యర్థమే. అన్లెస్ అనే మాట మనకు వినబడుతుంది. అది టోటల్లీ యూజ్లెస్ అన్నమాట. అంటే అన్లెస్ గాడ్ హెల్ప్స్, దేవుడు సహాయం చేయకపోతే, దేవుడు పట్టణమును కాపాడని ఎడల ఆ కావలి వారు మేలుకొనినుట వృధా. ఆదికాండం 15వ అధ్యాయంలో ఓ గుంపు మనకు కనబడుతుంది. వీరు ఓ గోపురాన్ని కడుతూ మనకు కనబడతారు. నివసించేదానికి ఓ పట్టణం అవసరం, అలాగే ఓ ఇల్లు కూడా అవసరమే. అయితే శిఖరాలు గోపురాలు దేనికి? వీరి మాటలని మనం వింటే పేరు సంపాదించుకుందాము రండి అని ఒకరితొకరు మాట్లాడుకుంటున్నారు. మరి వారి యొక్క ప్రయాసకు, వారి కష్టానికి దేవుని యొక్క కాపుదల, భద్రత దొరికిందా? ఎందుకు అది బాబేలు అని పిలువబడింది? దేవుడే వారి ఆలోచనను చెదరగొట్టాడు. సమూయేలు 2వ గ్రంథంలో మనకు సౌలు కుటుంబము, దావీదు కుటుంబము కనబడుతుంది. సౌలు కుటుంబము దినదినము నీరసిల్లిపోయినట్టుగా రాయబడింది. ఆ తదుపరి సౌలు వంశమే భూమి మీద లేకుండా పోయింది. ఏంటి కారణం? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని అనుమతి లేకుండా సొంత జ్ఞానం మీద స్వార్థంతో తన ఇంటిని, తన కుటుంబాన్ని, తన రాజ్యాన్ని నిర్మించుకునే ప్రయత్నం. ఈ రోజుల్లో మన కళ్ళెదుట కనబడుతున్నటువంటి అనేక కుటుంబాలు కూడా ఇలాగనే ఉన్నాయి. తమకు నచ్చినట్టుగా, తమకు ఇష్టం వచ్చినట్టుగా తమ వ్యక్తిగత జీవితాలను, కుటుంబాలను నిర్మిస్తున్నారు. అవి దేవుని దృష్టికి బాబేలుగా మిగిలిపోకుండా జాగ్రత్త పడమని మీకు మనవి చేస్తున్నాను. ఇక 2వ అంశం ఏంటంటే ఈ 120 కీర్తనలో, మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క నడిపింపు లేని ప్రజలు ఎంత కష్టపడినా కూడా అది వ్యర్థమే కదా. కొంతమంది దేవుడు గమనిస్తున్నాడు. వారు వేకువని లేస్తారట, చాలా రాత్రి వరకు, పొద్దుపోయే వరకు కష్టపడుతూ ప్రయాసపడుతున్నారు. అయినా అదంతయు వ్యర్థమైపోతుంది. మరి తన ప్రియులు అంటే తన యందు భయభక్తులు కలిగిన వారు నిద్రించుచుండగా, అంటే వారిని సోమరులుగా మార్చి దేవుడు ఇవ్వడం లేదు. మరుసటి దినానికి వారు ఇంకా లేవక మునిపే దేవుడు వారికి సిద్ధపరుస్తున్నాడు. లేదా వారు అతిగా ప్రయాసపడకపోయినా వారిని పోషిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనంలో, అలాగే కీర్తన 128వ అధ్యాయం 2వ వచనంలో మనుషుల కష్టార్జితానికి సంబంధించినటువంటి ఒక ఆశీర్వాదాన్ని దేవుడు పొందుపరిచాడు. నీ కొట్లలోనూ, నువ్వు చేయు ప్రయత్నములన్నింటిలోనూ యెహోవా నీకు దీవెన కలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. కొందరు కష్టపడినా, ప్రయాసపడినా సంపాదనను అనుభవించలేని స్థితిలో మనం చూస్తుంటాం. అందుకే నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో తన పిల్లలను దేని విషయంలో అన్యులతో పోల్చి చూశాడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకూడి అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. రేపటి గురించి చింతించవద్దు అంటాడు. రేపటి దినమే దాని సంగతుల గురించి చింతిస్తుందట. ఇది దేవుడు తన గుప్పిలు విప్పి తన ప్రజల్ని పోషించే విధానం. మొదటిది ప్రొటెక్షన్ అయితే, 2వది ప్రొవిజన్. అయితే 3వ అంశం ఏంటంటే ఫ్రూట్ ఆఫ్ వూంబ్, గర్భఫలముకు సంబంధించిన విషయం. పాఠం వింటున్నటువంటి దేవుని ప్రజలకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కేవలం తెలుగు బైబిల్ మాత్రమే చదువుతున్న వారు 127వ కీర్తనలో 3వ వచనం చదివినప్పుడు, కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని, అలాగే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. 2 మార్లు కుమారులు అని కనబడుతుంది. అయితే ఈ వచనాలు చదువుతున్నప్పుడు కుమార్తెలు ఎలా ఫీల్ అవుతారు? ఎందుకు కుమారులనే స్వాస్థ్యం అన్నాడా? గర్భఫలం అనే మాట కుమార్తెలకు వర్తిస్తుందా? ఎంత మాత్రం కాదు. ఇది ట్రాన్స్లేషన్ యొక్క పొరపాటుగా మనం గమనించాలి. ఇంగ్లీష్ బైబిల్ మీరు గమనిస్తే కుమారులు అన్న చోట కేవలం చిల్డ్రన్ అని రాయబడింది.
చిల్డ్రన్ అంటే అర్థం ఏంటి? అందులో కుమారులు వస్తారు, కుమార్తెలు వస్తారు. అంత మాత్రమే కాకుండా బైబిల్ రాస్తున్నటువంటి అంటే తర్జుమా చేస్తున్న దినాల్లో రాస్తున్న వారి యొక్క అభిప్రాయాలు కూడా ఎంతో కొంత ఈ ట్రాన్స్లేషన్ రూపంలో మనకు కనబడుతున్నాయి. ఈ లోకంలో మనుషులు చూపిస్తున్నటువంటి పక్షపాతం కానీ వ్యత్యాసం కానీ దేవుని దృష్టిలో లేదని మీరు గ్రహించబద్దులై ఉన్నారు. అయితే యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని రాయబడింది. అది మనకు దేవుడిస్తున్న స్వాస్థ్యమే, కానీ అది యెహోవా అనుగ్రహిస్తున్న స్వాస్థ్యం కనుక మనకి ఇవ్వబడిన పిల్లలు తిరిగి యేసు రక్తం చేత కడగబడి క్రీస్తు సొత్తుగా అంటే క్రీస్తు స్వాస్థ్యంగా మార్చబడే విషయంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎంతైనా ఉంది. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనంలో, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతికి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయిల్ మధ్య ఉన్నాము అంటున్నాడు. ఈ రోజున సామెతలు 22:6లో చెప్పబడినట్టుగా బాలుడు నడవవలసిన త్రోవను వానికి మనం నేర్పించగలిగితే, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను మనం పెంచగలిగితే ఎఫెసీ 6:4 ప్రకారం వారు కుటుంబానికి ప్రయోజకులుగా మారుతారు, అలాగే సంఘానికి ప్రయోజకులుగా మారుతారు. పిల్లల విషయంలో ఎంతైనా ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన ఓ తల్లిగా హన్నా చేసిన ప్రార్థన మనం మరవలేము. తాను అడిగి పొందినటువంటి కుమారుణ్ణి తన అక్కర మాత్రమే కాదు, దేవుని ప్రజల అక్కర తీర్చబడేట్లుగా సిలోహులో దేవుని మందిరంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా బాగు చేయబడి ప్రజలకు ఒక న్యాయాధిపతిగా ప్రవక్తగా కొనసాగునట్లుగా తన గర్భఫలాన్ని దేవునికి ప్రార్థించి సమర్పించినటువంటి విధానం. అనేకులు పిల్లలను తమ కొరకు కేవలం తమ అవమానం తొలగిపోనట్లుగా, తమకు ఘనత కలిగినట్లుగా, తమకు నచ్చిన విధముగా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేట్లుగా ఆలోచిస్తున్నారే తప్ప దేవుని ఇంటికి ప్రయోజకులుగా మార్చే ప్రయత్నము తల్లిదండ్రులు చేయడం లేదు. మన పిల్లలు బలవంతుడైన దేవుని చేతిలో ఓ బాణంలాగా మారాలి. ఈ దేవుని క్రమములో మీరు మీ పిల్లలు వృద్ధి పొందాలన్నది నా ప్రార్థన. దైవ కృప మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ.